హాయ్ గైస్, ఫైనల్ గా అడ్డన్ రివ్యూతో వచ్చేసాను. బట్ ఇది షార్ట్ అండ్ స్వీట్ గా ఉండబోతోంది. బేసిక్ గా వాళ్ళ ఎపిసోడ్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా రెండు అంశాలు మాట్లాడేసుకుందాం ఇందులో మనం. ఎవరు విష్ణుప్రియ అక్కయ్య, రోహిణి అక్కయ్య గొడవ గురించి మాట్లాడేసుకుందాం. అలాగే పృథ్వీకి అన్యాయం జరిగిందా, యష్మి అక్కయ్య సంచాలక్ గా కరెక్టా రాంగ్ అనేది కూడా మాట్లాడేసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విష్ణుప్రియ అక్కయ్య, రోహిణి అక్కయ్య గొడవ గురించి చూసుకుంటే అసలు ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసింది చూస్తే మనం అక్కడ పృథ్వీ విష్ణు ఎలాగో ఇద్దరు గ్రూప్ గేమే ఆడేసి మిగతా వాళ్ళందరినీ ఆటోలోంచి తోసేసారు బయటికి. యష్మి అక్కయ్య ఆబ్వియస్లీ ఎప్పుడు మనకి ఆటలో ఓడిపోయినా ఎవరైనా తను టార్గెట్ చేస్తే అక్కయ్య ఉడికిపోతూ ఉంటుంది. అలాగే ఉడికిపోయి ఏవేవో ఆవేశం వచ్చేసింది. బట్ ఆవేశంలో తప్పు లేదంటాను నేను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గేమే ఆడారు, పృథ్వీను విష్ణు గేమే ఆడారు, తోసేసారు అక్కయ్యని సెలెక్ట్ చేసుకుని. సో అక్కడ యష్మి అక్కయ్య కోపం ఆవేశం కరెక్టే. మీ ఇద్దరు గ్రూప్ గా ఆడి మమ్మల్ని తోసేసారు, ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఆడతారో చూస్తాం మేము అనుకుంటారు. మేము కూడా వెయిట్ చేసాం, చాలా బాగా ఆడతారేమో ఏమన్నాను. ఎవరు కాదు గేమ్ లో వచ్చేటప్పుడు మేము చాలా బాగా ఆడేసుకుంటామండి, ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోనుకుంటూ కామెంట్లు పాస్ చేసింది కదా విష్ణుప్రియ అక్కయ్య. సో తెగ ఆడేస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా వర్షగా ఆడింది అనుకోండి. పక్కన పెట్టండి, మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఆ మధ్యలో వచ్చి రోహిణి గారు యాక్చువల్లీ చెప్పాలి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఏమంది ఆవిడ అంటే మన అందరం అనుకున్న మాటలే ఆవిడ అక్కడ చెప్పింది అంతే, అందులో తప్పేం లేదనిపించింది నాకు. ఎందుకంటే కరెక్టే, కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ఆవిడ అలా అనడం తప్పేమో అనిపించింది. రోహిణి ఆవిడే స్టార్ట్ చేసింది. సో విష్ణుప్రియ అక్కని ఏమంది, ఏముందిలే ఇప్పుడు విష్ణు ఈజీగా దిగిపోతుంది ఆటో, పృథ్వీయే ప్రయారిటీ అంది కదా అనుకుంటే ఆవిడ జస్ట్ అనింది డైలాగు. దాంతో విష్ణుప్రియ అక్కయ్య ఇంకా లూజ్ టాక్ మొదలెట్టింది. ఆవిడ జస్ట్ విష్ణు ఏమిటి అక్కడ ప్రదర్శించే విద్య మన అందరికి ఏం చూపిస్తోంది, పృథ్వీయే నా ప్రాణం, పృథ్వీయే సర్వస్వం, పృథ్వీయే నాకు అది అనుకుంటూ అక్కయ్య సమర్పించుకుంటోంది కదా, దాన్నే ఆవిడ చేసి చూపించింది. ఇప్పుడు విష్ణుప్రియ అతని కోసం ఆటో దిగేస్తుంది, పెద్ద కష్టమే ఉండదు పోటీ అనుకుంటూ చెప్పింది. దాంతో విష్ణుప్రియ అక్కయ్య కాలి నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసులే, నీదంతా లూజ్ గేమ్, నీది జీరో, నువ్వు వరస్ట్ గా ఆడతావు, ఒక గేమ్ కూడా గెలుచుకొని ఆడలే, ఒక గేమ్ కూడా ఆడి గెలుచుకోలేదు, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోందిలే, అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కొంచెం లూజ్ టాక్ అయితే డెఫినెట్ గా విష్ణుప్రియ అక్క అనింది. కాకపోతే రోహిణి గారు ఓన్లీ అన్న మాట ఫస్ట్ లో బిగినింగ్ లో చూసుకుంటే నువ్వు ఆడవేమి, పృథ్వీ అని ప్రియారిటీ కదా, సో నువ్వు దిగిపోతావు అన్నట్టుగా ఆవిడ చెప్పిన మాట ఏదైతే ఉందో అదొకటే అనింది తప్ప విష్ణుప్రియ లూజ్ టాక్ అయితే చాలా చేసింది, క్యారెక్టర్ గురించి మాట్లాడేసింది. ఇంకా ఏమిటో కూడా మీరు జీరో, మీరు ఏమీ ఆడలేదు, పెద్ద ఏదో ఒక గేమ్ ఓడిపోయేటప్పటికే ఇంత తీసుకోలేకపోతున్నాం అనుకుంటూ పాస్ చేసేటప్పటికి రోహిణి గారికి కూడా కాలింది, గట్టిగా ఇచ్చేసింది ఆవిడ ఏం తగ్గలేదు. మధ్యలో పృథ్వీ కూడా దూరాడు. సో ఇద్దరు సపోర్ట్ చేసుకుంటే నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు అనుకుంటూ చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు డిస్కషన్ లో చూసుకుంటే ఫస్ట్ రోహిణి గారు ఆ ఆర్గ్యుమెంట్ లో స్టార్ట్ చేసినా కూడా విష్ణుప్రియ చాలా లూజ్ టాక్ అయితే చేయడం జరిగింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడేయడం, పుణ్యస్త్రీ, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి దరిద్రపొట్టు డైలాగులన్నీ వేసేస్తున్నాయి, అవి చాలా హర్ట్ అవుతాయి. జనరల్లీ చూసుకుంటే ఎవరికైనా క్యారెక్టర్ అనే పదం వచ్చేటప్పటికి కొంచెం చీప్ క్యారెక్టర్, లేకపోతే లూజ్ క్యారెక్టర్, వరస్ట్ క్యారెక్టర్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఎవరైనా కూడా అలాగే తీసుకుంటారు. సో రోహిణి గారు అలా తీసుకుని హర్ట్ అవడంలో తప్పు లేదని నా అభిప్రాయం. సో ఆ విష్ణుప్రియ అలా మాట్లాడి ఉండకుండా ఉంటే బాగుండేది. ఎక్కువ శాతం చూసుకుంటే విష్ణుదే మిస్టేక్ ఉంది, అమ్మాయి చాలా హర్టే చేసింది రోహిణి గారిని చూస్తే. అయితే ఆవిడ వచ్చి స్టేట్మెంట్ చెప్పింది, నువ్వు చెప్పిందే నేను చెప్పాను, నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుకు నేను మాట్లాడాల్సి వస్తుంది, నువ్వే కదా చెప్పావు ఫస్ట్ నిఖిల్ కి ట్రై చేస్తే పడలేదు, అందుకని నేను పృథ్వీకి ట్రై చేశాను పడిపోయాడు అన్నట్టుగా చెప్పావు కదా నువ్వు, మరి ఎవరి క్యారెక్టర్ ఏంటో అన్నట్టుగా ఆవిడ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. అక్కడ విష్ణుప్రియ అక్కయ్య కంగు తినింది, గొంతులో ఎలక్కాయ పడిపోయింది, ఇదేమిటిది సభాముఖంగా ఇలా సమర్పించేసుకుంది. రోహిణి అక్కయ్యని ఏదో గుట్టుగా చెవిలో చెప్తే ఇక్కడ సమర్పించుకుంది ఏమిటి, మనం జిప్ అయిపోతాం, జిప్ యూర్ లిప్స్ చేసేసుకుందాం, ఎందుకనే మంచిది అన్నట్టుగా కామ్ డౌన్ అయిపోయింది. అంటే ఇప్పుడు బేసిక్ గా పృథ్వీతో కలిపే ఆ పులిహార అంతా కూడా గేమ్ కోసమే. ఇప్పుడు ఎవరితో ఒకరితోటి మనం అలా పులిహార కలుపుతూ ఉంటే కొంచెం చూసే ఆడియన్స్, ఆ కాంటెంట్ నచ్చే వాళ్ళు అలా సమర్పించుకుంటూ ఉంటారు కదా, ఓట్లు అనే ఉద్దేశంతో చేస్తారు కొంతమంది బిగ్ బాస్ కొంపలో, అది మనకు సమర్పించుకుంటూ ఉంటారు. సో అది అక్కడ ప్రదర్శిస్తున్నది, బయటకు వచ్చాక ఉంటుందా లేదా అనేది తర్వాత విషయం. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రోహిణి గారి మిస్టేక్ అయితే జస్ట్ ఇనిషియేట్ అయితే చేసింది ఆవిడ, కొంచెం అమ్మాయిని రెచ్చగొట్టినట్టుగా డైలాగు. కానీ ఎక్కువ శాతం చూసుకుంటే విష్ణుప్రియ అక్క ఇది మాత్రం 100% మిస్టేక్ ఉంది, క్యారెక్టర్ గురించి మాట్లాడడము, జీరో అనడము, అట్లా అదైతే అమ్మాయిదే మిస్టేక్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ గేమ్ వచ్చేటప్పటికి అంత పొడి చేసుకుని, అంత ఆవేశం తెచ్చేసుకుని యష్మిని, రోహిణి గారిని తిట్టేసిందే ఏదో పెద్ద పొడి చేసే దానిలాగా విష్ణుప్రియ అక్క ఏం చేసింది, పృథ్వీ వచ్చేసి ఆ అమ్మాయి మీదకి వచ్చేసి అమ్మాయిని పట్టేసుకుని తోసేస్తూ ఉంటే అబ్బా 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 అనుకుంటూ కిందకి జారిపోతుందా ఏంటి, అంత సునాయాసంగా జారిపోయింది తెలుసా. అసలు ఆ పిల్ల మెర్క్యూరీ అట్టుకుంటే ఇలా జారిపోతుంది కదా, ఆ టైప్ లో జారిపోయింది. మరి యష్మి అక్కని అంత బండగా పైన ఉన్న అక్కని కిందకి జారి చేసిందే, మరి జస్ట్ పృథ్వీ కంటే ఈ పిల్ల బలంగానే ఉంది కదా, ఫిజికల్ గా చూసుకుంటే హైట్ కూడా బానే ఉంది, అక్కయ్య తొయ్యలేదా, ఆపుకోలేదా, పృథ్వీ తోస్తుంటే కావాలని ఓడిపోవడం, కాకపోతే ఇంకేంటంటారు నాకు అర్థం కాదు. మళ్ళీ మరి రోహిణి గారి స్టేట్మెంట్ లో మిస్టేక్ ఏముంది, బయట చాలా మంది ఆడియన్స్ కూడా అభిప్రాయం అదే, పృథ్వీ కోసమే ఆడుతోంది, పృథ్వీ కోసమే ఓడిపోతుంది. కరెక్ట్ గా పృథ్వీకి ఈ పిల్లకి టై వచ్చినప్పుడు
ఈ అబ్బాయి ఓడిపోతుంది, ఈ అమ్మాయి ఓడిపోతుందండి అన్న స్టేట్మెంట్ లో తప్పే ఉంది. షీ ప్రూవ్డ్ ఇట్ కరెక్ట్ కదా. ఇప్పుడు రోహిణి గారు అన్న డైలాగ్ ని కరెక్ట్ చేసేసింది అమ్మాయి. ఆడుతున్నట్టుగా ఆడి ఓడిపోయింది అంతే. అమ్మాయి తలుచుకుంటే అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఆపగలదు పృథ్వీని, కానీ ఆపలేదు, కావాలని ఓడిపోయింది ఆ పిల్ల. సో అందుకని రోహిణి గారి స్టేట్మెంట్ లో ఏ మాత్రం మిస్టేక్ లేదు. రోహిణి గారు అన్నది కరెక్టే 100%. పృథ్వీ కోసం అమ్మాయి ఓడిపోతుంది అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో 100% కరెక్ట్. ఇవాళ గేమ్ చూస్తే కనుక విష్ణుప్రియ, నాకు అందుకే మీకు ఎందుకండి ఏడుపు విష్ణుప్రియ అని అంటే, అమ్మాయి కోసం అమ్మాయి స్టాండ్ తీసుకోదు, అమ్మాయి కోసం అమ్మాయి గేమ్ ఆడదు. పృథ్వీ ఉన్నాడు అంటే పృథ్వీ కోసమే ఆడుతుంది. అందుకే నాకు నచ్చలేదు అమ్మాయి గేమ్ ప్లాన్ అనేది. సో అందుకని అమ్మాయి ఎప్పుడైతే గేమ్ తన కోసం ఆడింది ఉంటుందో ఆ రోజు నేను కరెక్ట్ గా చాలా బాగా ఆడిందని చెప్తాను ఖచ్చితంగా. బట్ అమ్మాయి ఎప్పుడు కూడా అమ్మాయి గేమ్ గురించి ఆడుకోదు. ఎక్కడో ఒకసారి తోపల్లో అక్కడెక్కడో పడిపోతే ఆ తాళం చేయి పట్టుకుని వచ్చింది తప్పించి మిగతా ఇలాంటి గేమ్స్ లో మాత్రం నాకైతే 100% ఆ అమ్మాయి తన కోసం అయితే ఆడలేదనే అభిప్రాయం అయితే ఉంది ఖచ్చితంగాను. మీరు ఎవరేమనుకుంటారో అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఆ తర్వాత పృథ్వీకి అన్యాయం జరిగింది అంటాను నేను. యష్మి అక్కయ్య నత్తిబుర్ర వేసుకుని అసలు అక్కడ రూల్ ఉంది కదా, రూల్ కరెక్ట్ గా నాకు ఇవాళ అప్రిషియేట్ చేయాల్సింది గౌతమ్ని, నబిల్ ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగాను, అలాగే నిఖిల్ ని కూడా. ఎందుకంటే ఫస్ట్ ప్రేరణ అక్కడ ఏంటి కొండల్లో మట్టి వేసి ఎవరైతే అవ్వకూడదు అనుకుంటున్నారో మెగా షీఫ్ వాళ్ళ కొండల్లో ఇసుకేయండి, 2 స్కూప్స్ ఇసుకేయాలి అనే రూల్ అయితే పెట్టాడు బిగ్ బాస్. అయితే అక్కడ ప్రేరణ నబీలు వచ్చినప్పుడు నబీల్ ఏమో రోహిణికి ఒక 2 స్కూప్స్ వేసాడు. ప్రేరణ వచ్చి ఫస్ట్ తేజ దాంట్లో ఒక స్కూప్ వేసి ఇమీడియట్ గా నెక్స్ట్ ఈ క్యాండిడేట్ ఎవడు ఇక్కడ పృథ్వీకి ఒక స్కూప్ వేసింది. అది రాంగ్. యాక్చువల్లీ రూల్ ప్రకారం 2 స్కూప్స్ ఒక మనిషికే వేయాలి, కానీ ప్రేరణ దాన్ని స్ప్లిట్ చేసింది. స్ప్లిట్ చేసేటప్పటికి తేజకి 2 రావాల్సింది, ఒకటి వచ్చి ఆ ఎక్స్ట్రా పృథ్వీకి వచ్చేసింది. సో ఇక్కడ అతనికి అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రోహిణి గారికే హైయెస్ట్ ఉంది, ఆవిడే గెలిచి ఉండేవారు, కానీ ఇక్కడ సెకండ్ అయినా ఉండేవాడు, ఆర్ అట్లీస్ట్ ఎవరున్నా కానీ అక్కడ అది రాంగ్ కదా. నువ్వు యాజ్ ఎ సంచాలక్ అక్కడ చదువుతున్నాడు ఎవడు గౌతమ్ ఆపాడు ఇమీడియట్ గా, హే ప్రేరణ స్టాప్ అని ఆపాడు. ఆపినప్పుడైనా అతను బుక్ తీసి క్లియర్ గా చదివాడు. ఒక మనిషిని ఎంచుకుంటే ఆ మనిషికి 2 స్కూప్స్ వేయాలి అని చెప్పినప్పుడు ఆ క్యాండిడేట్ మరి అక్కడికక్కడే యష్మి మంచి సంచాలకు బుర్రన్న సంచాలక్ అయితే ఒక స్కూప్ తీయించేసి అక్కడికక్కడే ఆ రౌండ్ లోనే తేజకు వేయించడం చేయించాలి. కానీ ఆ పిల్ల అంత కన్ఫ్యూజ్ ఎందుకు అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. అంత అర్థం కాకపోవడానికి ఏముంది, అందరూ చెప్తున్నారు నబీల్ స్టాండ్ తీసుకున్నాడు పృథ్వీ కోసం, నిఖిల్ కూడా చెప్పాడు. అంత ప్రెషర్ తీసుకోవడం మరి రాంగ్ కదా. ఒక మనిషి అన్యాయంగా జరిగినప్పుడు రాంగ్ గా మట్టి వేసినప్పుడు ఇసుక వేసినప్పుడు అతను అంత ప్రెషర్ తీసుకోవాలి కదా మిగతా రౌండ్స్ అన్నిటికీను. సో అది రాంగ్, నువ్వు డిసైడ్ చేయాలి, రాంగ్ జరిగింది అక్కడ, నువ్వు ఏదో ఒక డెసిషన్ తీసుకోలేనప్పుడు కూడా మన బుర్ర పని చేయదు. ఏదో ఒకలాగా ఇప్పుడు నన్ను పృథ్వీ కింద ఆడేసాడు కాబట్టి ఆటోలోంచి వీడిని నెగ్గని ఇవ్వకూడదు నేను అనే ఉద్దేశంతో ఆడిందా ఏమిటి అనేది మనకు అర్థం కాలేదు. కానీ అంత కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరమే లేదు అసలు. ఈ వీక్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే యష్మి అక్కయ్య చాలా గ్రాఫ్ నాకెందుకో ఈ వీక్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. అందుకని అక్కయ్య అయితే మాత్రం ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ చాలా రాంగ్ తీసుకుంది. పృథ్వీకి అయితే డెఫినెట్ గా అన్యాయం జరిగింది. అండ్ తేజ చాలా బాగా ఆడాడు, రోహిణి చాలా బాగా ఆడింది. పృథ్వీ ఆడగలడు, ఖచ్చితంగా ఆడగలడు. ఇంకా చివరాకర్లో ఉండలేకపోయాడు, అయిపోయింది. కానీ రోహిణి గారు అలా ఆడడం అనేది హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా బాగా ఆడింది ఆవిడైతే మాత్రం. నేను పడిపోయింది అనుకున్నాను ఆల్మోస్ట్, కిందకు వచ్చేటప్పటికి చూడండి ఎగ్జిబిషన్స్ లో డ్రాప్ ఉంటుంది, అలా తీసుకొచ్చి ఒక్కసారి వదిలేసి మళ్ళీ పైకి లేపుతూ ఉంటారు. ఆ టైప్ లో అక్కయ్య గారు ఆల్మోస్ట్ అడేసింది అనుకున్నాను, మళ్ళీ బ్యాలెన్స్ చేసేసుకుంది. తేజ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది రోహిణి గారిని, ఎందుకంటే కసిగా ఆడేసింది ఆవిడ, చాలా సెల్ఫ్ గా ఆడుకుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఆట ఆవిడే ఆడుకుని ఆవిడ మెగా షీఫ్ అయింది, లాస్ట్ మెగా షీఫ్ ఆఫ్ హౌస్. అండ్ ఆ స్టాండ్ లేదు విష్ణుప్రియ అక్కయ్యలో. అందుకని నాకు ఇప్పుడు రోహిణి గారిని అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఆవిడ స్టాండ్ తీసుకుంది ఆవిడ కోసం, నేను ఆడాలి, నేను గెలవాలి. ఇప్పుడు విష్ణుప్రియ 0 అందాండి, అలాగే ఇప్పుడు పృథ్వీ మీద గెలిచింది ఆవిడ, ఎంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పృథ్వీ నామినేషన్ లో చెప్పడం జరిగింది, మీరు కామెడీ చేయడమే కాదు అనుకుంటూ కిందకి పైకి చూసి ఫిజికల్ గా మీరు కొంచెం లావుగా ఉండబట్టి మీరు ఆడలేకపోతున్నారనే వెటకారంతో ఏదైతే అన్నాడో అది ఇవాళ గెలిచింది ఆవిడ, ఆ అబ్బాయితోనే గెలిచింది. అలాగే కసిగా ఆడి విష్ణుప్రియ స్టేట్మెంట్ ని రాంగ్ అని ప్రూవ్ చేసుకుంది. సో అప్రిషియేట్ ఇట్. రోహిణి గారు మాత్రం చాలా బాగా ఆడారు, ఆ కాలు ఇబ్బంది ఉన్నా కూడా చాలా బాగా ఆడారు. అలాగే తేజ కూడా ప్రయత్నం అయితే చేశాడు. ఇంకా చివరాకర్లో అబ్బాయి కన్సిడర్ చేయాలి మనం, అబ్బాయి ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ ఏదైనా కూడా కన్సిడర్ చేసి లాస్ట్ లో ఇంకా ఓడిపోయాడు. బట్ పృథ్వీకి మాత్రం చివరాకర్ వరకు వచ్చాడు. ఇంకా పాపం ఆ కన్ఫ్యూజన్ అవన్నీ ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టాల్సి వచ్చింది అతను ఖచ్చితంగాను, ఏమిటి ప్రేరణ మిస్టేక్ వల్ల. సో అది నాకు అక్కడ ఖచ్చితంగా పృథ్వీకి అయితే అన్యాయం జరిగింది అంటాను. అండ్ మోర్ ఓవర్ అక్కడ జరిగినా జరగకపోయినా కూడా మేబీ కొంచెం స్ట్రెంగ్త్ ఇంకా ఉండేదేమో అబ్బాయికి చివరాకర్ వరకు, ఆ ఒక్క స్కూప్ వేయకపోతే గనక ప్రేరణ బై మిస్టేక్. అండ్ యష్మి కూడా ఆ స్కూప్ ని తీపిచ్చేసి తేజకు వేసుంటే మేబీ అబ్బాయి చివరి వరకు
వరకు ఉండేవాడేమో తెలియదు కదా. ఏమైనా కూడా అక్కడైతే అన్యాయం జరిగింది, అది కూడా యష్మి అక్కయ్య వల్లే జరిగింది అంటాను నేనైతేను. ప్రేరణ తెలియక చేసింది మిస్టేక్, కావాలని టార్గెట్ చేసి వేయడం కాదు. కానీ స్టిల్ అక్కడ డిస్కషన్ జరుగుతోంది, రూల్ బుక్ చదువుతున్నాడు గౌతమ్, వింటున్నారు వీళ్ళందరూ. ఈ పిల్ల ఈ లోపు శృతిలో కలిపేసింది అంతే. ఆగాలి అక్కడ, ప్రేరణ ఆగాలి, సంచాలక్ ఆగమని చెప్పింది, ఆగకుండా ప్రేరణ కూడా వేసేసింది. కన్ఫ్యూజ్ అయింది, ఓకే యాక్సెప్టెడ్. కానీ నువ్వు అక్కడ ఆగమన్నప్పుడు ఆగకుండా వేసేసింది అందులో, ఈ అబ్బాయిని ఎలాగైనా అవుట్ చేద్దాం అన్నట్టుగా. అలాగే యష్మి డెసిషన్ మేకింగ్ కూడా రాంగ్ అయిపోయింది. సో దాంతో పాపం పృథ్వీకి అయితే అన్యాయం జరిగింది. ఎనీవే మెగాషీప్ అవడం అవ్వకపోవడం పక్కన పెట్టేస్తే, అబ్బాయి గేమ్ ఎలాగో చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి గ్రాఫ్ బాగానే ఉంది. ఇంకా మనం మెగాషీప్ అవ్వలేదు అంటే ఎవడో ఒకరికి అన్యాయం జరుగుతుంది కదా. సో దానికి కాంపెన్సేట్ ఎలాగో ఈ పెద్ద ఆయన ఏదో ఒకటి చేస్తాడు. పృథ్వీ నువ్వు అవ్వలేకపోయావు కదా అది ఇది అనుకుంటూ ఏదో సర్దుతావు కదా నువ్వు, మళ్ళీ నువ్వు అబ్బాయిని కూడా హ్యాపీ చేయడానికి. చూద్దాం ఇంకేం చేస్తావు ఏంటి అనేది. సో బాటమ్ లైన్ ఏంటంటే, విష్ణుప్రియ రోహిణి గారి గొడవలో 99% విష్ణుప్రియ అక్క మిస్టేక్ ఉంది, 1% ప్రేరేపించింది రోహిణి గారు కాబట్టి ఆవిడ మిస్టేక్ కొంచెం ఉంది. కాకపోతే లూజ్ స్టాక్ ఎక్కువ శాతం విష్ణుప్రియ, ఎక్కువ శాతం కాదు ఆల్మోస్ట్ విష్ణుప్రియ అనే చేసింది లూజ్ స్టాక్. అండ్ ఇక్కడ పృథ్వీ అండ్ రోహిణి గారి ఈ కొండల గేమ్ లో ఏమిటయ్యా జరిగింది అంటే, అందరూ చాలా బాగా ఆడారు. కాకపోతే మన యష్మి అక్కయ్య డెసిషన్ మేకింగ్, ప్రేరణ అక్కయ్య కన్ఫ్యూజన్ వల్ల పృథ్వీకి అయితే అన్యాయం జరిగింది. అండ్ పృథ్వీ కోసం విష్ణుప్రియ అక్కయ్య ఆటలో అట్టి పనిలాగా అలా జారిపోయింది, తొక్క మీద కాలేజ్ జారిపోయినట్టుగా ఆటో మీద నుంచి అయ్యో అనుకుంటూ కింద అడిపాము. నేను అడిపోతాను రా, ఇప్పుడు ఎందుకు వచ్చింది వాళ్ళు. కానీ మీరు అందరూ కోరినట్టుగా ఇవాళ అడ్డం రివ్యూతో వచ్చేసాను, ఎంత బిజీగా ఉన్నా కూడా. సో మా ఇంట్లో నెక్స్ట్ వీక్ ఈవెంట్ ఉంది, దానికోసమే నేను ఈ రెజిన్ ఆర్ట్ ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. సో ఆ పనులు ఉన్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. నిన్నే మా పిల్ల పుచ్చకాయ బర్త్డే కూడా అయిపోయింది, ఇంకా దాని పనులు కూడా ఉన్నాయి నెక్స్ట్ 2 days లో పార్టీ కోసము. సో ఇన్ని పనులు మధ్యలో ఆఫీస్ వరకు కూడా తూతు మంత్రంలో అలా లాగిస్తూ ఉన్నాము మధ్యలో. సో ఇన్ని పనులు చేసుకుంటూ కొంపలో అవన్నీ చేసుకుంటూ, స్వామి ఉన్నారు స్వామికి వండి పెడుతూ మడిగా ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి అడ్డం రివ్యూగా వచ్చేయాలి అంటే కష్టం అయిపోతుంది రా నాకు కూడా. అందుకని మాక్సిమం నేనైతే 100% ట్రై చేస్తున్నాను మీకోసం రావడానికి అడ్డంగా. ఇవాళ నాకు చెయ్యాలనిపించింది, ముచ్చటేసింది, అసలు ఎంత బాగా ఆడేసారా మన కొంపలో వాళ్ళందరూ అనుకుంటూ నేను కూడా జాయిగా టైం తీసుకుని కాసేపు వచ్చేసాను అనమాట. అందుకని మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సరే ఇంకా రేపటి ఎపిసోడ్ లో నాగార్జున గారు వచ్చి ఏమిటి చెప్పబోతున్నారు ఏమిటి అనేది ఇంకా రేపు ఎపిసోడ్ అయిపోయాక మాట్లాడుకుందాం. కానీ మీరు అందరూ కూడా హాయిగా రిలాక్సింగ్ అయిపోయినాను, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి వెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.